జ్ఞాపకం ఒక జీవన పాఠం. జ్ఞాపకం లేదంటే మర్చిపోయావని కాదు, ఆ సంగతికి విలువ ఇవ్వలేదని అర్థం. మేలు పొందిన తర్వాత నీకు జ్ఞాపకం లేదంటే మర్చిపోయావని కాదు, కృతజ్ఞత లేదని. నష్టం పొందిన తర్వాత నీకు జ్ఞాపకం లేదంటే మర్చిపోయావని కాదు, క్షమించే హృదయం ఉందని అర్థం. జీవితం సంతోషంగా ఉండాలంటే ఏది జ్ఞాపకం ఉంచుకోవాలో తెలుసుకో. మేలు జ్ఞాపకం ఉంటే కృతజ్ఞత, కీడు జ్ఞాపకం ఉంటే క్షమించడానికి అవకాశం. జ్ఞాపకం లేదంటే మర్చిపోయావని కాదు, నీలో ఉన్న దుర్గుణం అని గుర్తించు. యేసయ్య కూడా నీ పాపాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనంటే మర్చిపోయాడని కాదు, గుర్తుపెట్టుకుని క్షమించాడు. అందుకే ఏవి మర్చిపోకు, అన్నీ జ్ఞాపకం పెట్టుకో. మేలు చేసిన వారికి కృతజ్ఞత చూపించు, కీడు చేసిన వారికి క్షమాపణ చూపించు.